గాయ్స్ ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే మన అమరావతి రైతుల్ని చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేలా గైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి. సార్ ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పెట్టుకొని 4 సంవత్సరాలు అభివృద్ధి చేసేటట్టుగా టైం బాండ్ పెట్టండి. ప్రభుత్వాలు శాశ్వతం కావద్దు కాబట్టి ప్రభుత్వాలు మారినా కూడా రైతుకు రక్షణ ఉండాలి కాబట్టి అగ్రిమెంట్ లో కండిషన్ ఏంటంటే 4 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్. మ్యాటర్ ఏంటంటే మన మినిస్టర్ నారాయణ గారు ఇప్పుడు అమరావతి రాజధాని భాగంగా ఆల్రెడీ 30,000 ఎకరాలు సేకరించాం, అది అభివృద్ధి చేస్తున్నారు. ఈలోగా ఇంకో 30,000 ఎకరాలు కావాలి అని చెప్పి అమరావతి రైతుల్ని మీటింగ్ పిలిచారు. సో ఈ మీటింగ్లో నారాయణ గారు ఏం చెప్పారంటే మేము 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాం అమరావతి మ్యాక్సిమం, సో అందుకని మీ ల్యాండ్స్ కావాలి, ఇంకో 30,000 ఎకరాలు కావాలని చెప్పి అడిగారు. సో దీనికి మన అమరావతి రైతులు ఏమంటున్నారంటే మీరు ఒక 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు తీసుకోండి, ఒకవేళ మీరు కానీ అభివృద్ధి పూర్తి చేయలేదా అమరావతి కట్టలేకపోతే మాకు సంవత్సరానికి 5 లక్షల చొప్పున వచ్చేలాగా మీరు బాండ్ పేపర్ మీద రాసివ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది పరిమితం కాదు, ఈ గవర్నమెంట్ కాకపోతే వేరే గవర్నమెంట్ రావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు. సో వాళ్ళైనా సరే ఒకవేళ 4 ఏళ్లలో అమరావతి పూర్తి కాకపోతే సంవత్సరానికి 5 లక్షలు కౌలు ఇచ్చేలాగా ఎకరానికి బాండ్ పేపర్ రాసమంటున్నారు అమరావతి రైతులు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే మన సిబిఎన్ గారు రాజకీయ దురంధరుడు, ఎకనామికల్గా స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. ఎంత బాగా ఆలోచిస్తారో అందరికీ తెలుసు. ఆయన 9 ఏళ్లలోనే మన హైదరాబాద్ నిర్మించారు, అలాంటిది అమరావతిని నిర్మించడం ఆయనకి పెద్ద మ్యాటర్ కాదు. మొన్న 600 కోట్లు ఖర్చు పెట్టారు డీ వాటరింగ్కి, మళ్ళా తుఫాన్ కానీ ఏదైనా వస్తే ఇంకో 600 కోట్లు ఖర్చు పెడతారు, తప్పులేదు. కానీ అమరావతిని అయితే పూర్తి చేస్తారు. అది ఎంత టైం అనేది చెప్పలేరు, ఎందుకంటే అది మన చేతిలో ఉన్న పని కాదు. ఉదయం లేస్తే చాలు మన సిబిఎన్ గారు సంపద ఎలా సృష్టించాలి 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 ఇదే ఆలోచన. ఎంతసేపు కూడా సంపద సృష్టి కోసం ఆయన పడే ఇబ్బంది అంత కాదు, అల్లాడిపోతారు అంతే. సో మన రైతులందరూ కూడా మన సిబిఎన్ గారికి సహకరించాలి. ఆయన 30,000 ఎకరాలు అడిగితే 30,000 ఎకరాలు ఇవ్వాల్సిందే, లేకపోతే 50,000 ఎకరాలు అడుగుతారు, లేదంటే మీ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా అడుగుతారు, ఇవ్వాల్సిందే. సో మన అమరావతి రైతులు చెప్పేది అంటే మీరు ఎలా పోయినా ప్రాబ్లం లేదు, మాకు సంబంధమే లేదు. మన సిబిఎన్ గారి విజన్కి, ఆయన సంపద సృష్టి కోసం పడే ఇబ్బందులకి మనం సహకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ఎంతో ఆయన ప్రోత్సహిస్తే ఆయన సంపద సృష్టించి మనకి పంచిపెడతారు. ఆయన చెప్పారు ఎలక్షన్ టైంలో మేము ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం తమ్ముళ్ళు అని చెప్పి. సో ఆయన సంపద సృష్టికి మనం సహకరించాలి, మీరు ఎలా ఇబ్బంది పెట్టకూడదు ఆయన్ని. మీరు ఎలా పోయినా అనవసరం విషయం, ఆయనకి సంబంధం లేదు. ఓకే బాయ్, థ్యాంక్ యూ.